వాళ్ళు ఎంత పొడుగోళ్ళు అయితే మనకెందుక? పోరాడేవాడు దేవుడు, జయించేవాడు దేవుడు. సముద్రం కంటే గొప్పవాళ్ళ అలాంటి సముద్రాన్ని బద్దలు కొట్టాడు. బండ కంటే గొప్పవాళ్ళ బండను చీల్చి నీటిని ఇచ్చాడు. ఫరో కంటే గొప్పవాళ్ళ ఫరోని ముప్పు తీపలు పెట్టి 30 చెరువులు నీళ్లు తాగించి ఎర్ర సముద్రంలో ముంచాడు పెట్టాడు. ఎవరికంటే గొప్పవాళ్ళు రా వాళ్ళు? పొడుగుంటే సరిపోయిందా? ఎంత పొడుగుండగానే సరిపోయింది, అందులో ఆ బ్రెయిన్ ఉండొద్దు. గొల్లియాతగాడు అంత పొడుగున్నాడు, ఏం లాభం? బ్రెయిన్ లేదు. ఏమండి, ఏ కోశానన్న బ్రెయిన్ ఉంది అడిగి, దరిద్రుడికి, తెక్కలోడికి, సోదరుడికి, పిచ్చోడికి కాదు. యుద్ధ భూమికి పోయేటప్పుడు డాల్ ఎవరి చేతిలో ఉండాలి? చూస్తున్నా, ఇంత పొడుగుంగనే సరి కాదు కదండి, అడిగి బుర్ర ఉండాలి కదా. దావీదు కొద్దివాడే, బుర్ర ఉంది. యుద్ధ భూమికి పోయినప్పుడు డాల్ చేతిలో, ఈ చేతిలో డాల్ ఉండాలి, ఈ చేతిలో కత్తి ఉండాలి, అవునా? లేకపోతే ఈటో బడిసో ఏదో, ఈ చేతిలో ఒకటి ఉండాలి, ఈ చేతిలో ఒకటి ఉండాలి. ఈడేం చేశాడు? ఇంకొకటి పెట్టున్నాడు, సరే వెంటనే డాలు మోయటానికి. ఎవడన్నా తీసుకెళ్ళి ఏదన్నా వాడి మీద విసిరితే ఈడు మోసుకెళ్ళి వాడికి ఇస్తే కదా వాడు పట్టుకుని అడ్డం పెట్టేది. అది ఏం పని అండి అది? కొంతమంది పనులు ఇంతే ఉంటాయి. మళ్ళీ ఆకారాలు మాత్రం కాటా వేస్తే 100కు దగ్గర. కాట దూగితే 100 కిలోలు తక్కువ దూగరు. అంత పొడుగు కూడా ఉంటారు, ఏం లాభం? బుర్ర పని చేయదు. వాళ్ళు పొడుగును చూసి భయపడ్డారు కానీ, ఏమండి, ఆయన చూసారా? వాళ్ళు ఆయన చూసారా? అరే మీరు మిడతలు అన్నారు కదా, వాళ్ళ ముందు మేము మిడతలం అన్నారు కదా. మిడతన్నా కొంచెం పర్సనాలిటీ ఉంటుందిరా. మీరు పొడుగు అన్నోళ్ళని ఈగలతో చంపుతా. అస్సలు ఎంత రోషగాడంటే, అసలు మీరు ఒక అరగంట కొట్టినా తప్పులేదు చప్పట్లు. ఎంత రోషగాడంటే ఆయన. అరే పనికి మాలిన వాళ్ళారు, మీరు ఇంత అదురుపోయారు. మిడతలో మేము మిడతలో, వాళ్ళ కళ్ళకి మిడత ఆగి ఉన్నాం, మా కళ్ళకి మిడతలాగి మిడత మోకాలు వేసుకొని మడతపడిపోయారు మీరు. నేను మిడతలు కూడా కాదు, ఈగలతో తరుముతా వాళ్ళని, ఈగలతో చంపుతాన్ని. కందిరీగల గుంపును వారి మీదికి పంపి ఈగల చేత చంపేశాడు వాళ్ళు. అది నా దేవుని రోషం.